ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం. సర్వం శ్రీ జగదాంబికా లలితా పరాభట్టారికి అనుగ్రహకటాక్ష ఫలసిత్యర్థం. జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలోకి శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు జరుగుతున్నాయి, ఆర్థికంగా జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారు ఆర్థికంగా స్టెబిలిటీ ఉండేటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా, ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కలుగుతున్నాయా, కృత అప్పులు తీర్చేటువంటి యోగం ఏమన్నా ఉందా, కొత్త అప్పు చేయకుండా జీవితాన్ని సక్రమంగా సాగిస్తూ లక్ష్మీకటాక్షం కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ప్రమాదాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని, అందులోకి వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మన ఆలోచన విధానాలు ఏమైనా మారతాయా, ఆ ఆలోచన విధానం చెడుకు దారి తీస్తుందా, మంచికి దారి తీస్తుందా, ఈ 12వ తారీఖు జనవరి 12 నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా జీవితంలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కానీ, సంతానం కలిగే అవకాశం కానీ, లేదా అభాషణలు అయ్యి సంతానానికి ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా, పాత బంధాలు ఏదన్నా కొనసాగించేటువంటి అవకాశం ఉందా, ఇటువంటి పూర్తి విషయాన్ని మనం పరిశీలన చేసుకుని శని ప్రభావం జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది, ఆ ప్రభావం నుంచి మనం బయటపడి ఈశ్వర అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయం కావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి, ఏ దానము చెయ్యాలి, ఏ రోజు ఏ వస్త్రం ధరించాలి అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలన చేద్దాం. నేను చెప్పేటువంటి మేషం నుంచి మీనరాశి వరకు కూడా జనవరి 12 నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు వివరించేటువంటి వివరణంతా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకుని అమ్మవారి అనుగ్రహంతో, నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీకు ద్వాదశ రాశుల వారికి శనీశ్వరుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఒక్కసారి ఇప్పుడు పరిశీలన చేద్దాం. మంగళం మహత్. కుంభరాశి వారికి జనవరి 12వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఉండడం వల్ల ఆర్థికంగా ఏదైతే ఇప్పటి వరకు మీరు ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారో మీకు ఒక తాడు దొరుకుతుంది, అద్భుత అవకాశాలు దొరుకుతాయి. ఉద్యోగం కోల్పోయి అప్పులు పాలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఒక ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఆర్థిక అప్పులు తీరేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతోంది. కాబట్టి ఇన్ని రోజులకి నేను పడ్డ శ్రమకి, నేను ఇన్ని రోజులు ఆరాధించే దైవం నన్ను అనుగ్రహించింది, నాకు అంటూ ఒక మంచి భవిష్యత్తు ఎదురు కనబడుతోందని నేను ఆశిస్తున్నానని ఒక నమ్మకంతో ఈ 12వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో మీకు ఒక నమ్మకం కలగడం, దాన్ని పట్టుకుని మీరు ఎదురుకు వెళ్ళడం, అద్భుతంగా ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడటం, ఒక నిశ్చలమైనటువంటి ధనాన్ని మీరు వెచ్చించడం, సంపాదించుకోవడం అనేటువంటిది లభిస్తుంది. అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి విషయంగా చెప్పవచ్చు. పైగా ఇంతకుముందు మీ వల్ల మేము నష్టపోయామని మిమ్మల్ని విడిచి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కుంభరాశి వారు మళ్ళా తిరిగి మీ దగ్గరికి రావడం, అయ్యిందేదో అయ్యిందిలే, ఇక నుంచి మనం కలిసి ఉందాం అనేటువంటి మాట రావడం, దీనివల్ల మీకు ఒక ఆనందదాయకం ఏర్పడడం, భూమి గుండ్రంగా ఉంది, నన్ను నమ్మి మోసపోయిన వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి విషయం మీరు బాగా దృఢంగా నమ్మడం,
మీ శ్రమనే మీ ఆయుధంగా పెట్టుకోవడం అనేది జరుగుతుంది. పైగా కష్టే ఫలి అనే మాటను మీరు ఖచ్చితంగా నమ్ముతూ ఉంటారు. అదృష్టం అనేటువంటిది 20%, మన కష్టం అనేటువంటిది 70% ఉండాలి అనేటువంటి ఒక నమ్మకాన్ని ఏర్పరచుకుంటుంటారు. పైగా మీ కష్టానికి భగవత్ అనుగ్రహం కలుగుతుంది. ఖచ్చితంగా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా మీరు పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. మీ ఆలోచన ధోరణి పూర్తిగా మారుతుంది. నేను ఇలా ఆలోచించాలి, నేను ఒక స్టాండర్డ్లో ఉండాలి అనేటువంటి ఒక సంకల్పం మీ మీద మీకు ఒక కాన్ఫిడెన్సు, మీ డ్రెస్సింగ్లో కానీ మీ వ్యవస్థలో కానీ ఒక మార్పు అనేటువంటి సంపాదిస్తుంది. పైగా కుంభరాశి వారికి జనవరి 12వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా వ్యాపారంలో అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. పైగా ఆరోగ్య విషయంలో జనవరి 18వ తారీఖు నుంచి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు కూడా కాస్త అరికాళ్ళు లేదా చేతి ఎముకలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి నేను చెప్తాను. పూర్వీకుల నుంచి కానీ మీ యొక్క వంశంలో ఎవరికైనా సరే షుగర్ కనుక ఉండి ఉంటే కాస్త మీరు కూడా అవి రాకుండా జాగ్రత్తలు వహించండి. మీకు కొత్తగా షుగర్ వ్యాధులు కానీ లేకపోతే ఈ కాళ్ళు మంటలు, చేతులు చిన్న చిన్న బొబ్బలు రావడం కానీ లేకపోతే స్కిన్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు కలగడం కానీ వంశపారంపర్యంగా వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేటువంటి అవకాశం గోచరిస్తుంది. కాబట్టి డాక్టర్ గారి సలహాలను పాటించండి. డాక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో చేయండి తప్ప సొంత వైద్యం కుంభరాశి వారు చేయవద్దు. కుంభరాశి వారు ఖచ్చితంగా ఆరోగ్యం విషయంలో డాక్టర్ గారి పర్యవేక్షణ మాత్రమే పాటించండి. ఇక ఈ 12వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 15వ తారీఖు వరకు కూడా ఎవరైతే వివాహం కొరకు చూస్తున్నారో వారికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మీ యొక్క ఏదైతే సంబంధం ఇది నాకు కుదురుతుంది అని అనుకుంటున్నారో అది ఖచ్చితంగా కుదరడం, ఆనందదాయకంగా ఉండడం అనేది జరుగుతుంది. పైగా సంతానం కొరకు చూసేటువంటి వారికి ఫిబ్రవరిలో శుభవార్త వింటున్నారు. అద్భుతంగా మీకు జనించేటువంటి శిశువు ఆరోగ్యాలతో జనించడానికి మంచి అద్భుతమైన అవకాశం కలుగుతోంది. ఫిబ్రవరిలో సంతానం అనేటువంటి వ్యవస్థ, ఆ శుభవార్త మీరు ఖచ్చితంగా వినడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. పైగా ఈ కుంభరాశి వారు మీ యొక్క 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా ఏ పరిస్థితుల్లోనూ మీ మనోధైర్యాన్ని కోల్పోరు. ఎంతమంది మిమ్మల్ని కించపరుస్తున్నా నేను అనుకున్న పనులు చేయగలుగుతాను అనేటువంటి మాట మీరు వినడం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. పైగా కుంభరాశి వారికి ఈ నెల 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా అద్భుత యోగంగా ఉంది అని చెప్పవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు రావలసిన ధనం చేకూరేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి సింహరాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడాను తులసి దళాలతో శ్రీమన్నారాయణకు అర్చన చేయడము, ప్రతిరోజు చందనాన్ని వృత్తలాకారంగా ధరించడము, శనివారము, ఆదివారము, అదేవిధంగా సోమవారము ఈ 3 రోజులు కూడా నీల వస్త్రం కానీ లేదా గోధుమ వస్త్రాన్ని కానీ ధరించడం చాలా మంచిది. ఇలా కుంభరాశి వారు ప్రతినిత్యము కూడా నారాయణ జపం చేయడము, నమో నారాయణాయ నమః అనుకోవడము చెప్పదగ్గ సూచన.